మన వలన నోరు లేని జీవులకి కూడా జబ్బులు వస్తున్నాయి. ఎలాగంటే మనం ప్లాస్టిక్ కవర్స్ ని యూజ్ చేసి అన్నిటిని తీసుకెళ్లి చెత్తబుట్టలో వేయకుండా అక్కడే చెత్తబుట్ట ఉన్నా కూడా జస్ట్ అలా విసిరేస్తాము, అది వెళ్ళి కింద పడుతుంది. మళ్ళీ కాసేపటికి ఆవు కావచ్చు, కుక్క కావచ్చు, చెత్తబుట్ట దగ్గరకు వచ్చి ఆకలితో ఆ కవర్ లో ఉన్న సగం ఆహారం తినడానికి ట్రై చేస్తుంటాయి. అది రాదు. అప్పుడేం చేస్తాయి, ఆ కవర్ ని అలానే చప్పరిచ్చి మింగేస్తాయి. మనకంటే తెలుసు ఆ కవర్ ని తినకూడదని, బట్ వాడికి తెలీదు కదా. ఒకవేళ అవి తినడం మనం చూసినా ఏమి చూడలేదు అన్నట్లుగా వెళ్ళిపోతాము. కొన్ని డేస్ కి దానికి పొట్టలో నొప్పి, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, డైజెషన్ ప్రాబ్లం వచ్చి కొన్ని డేస్ కి అవి చనిపోతాయి. మనకంటే నోరు ఉంది కాబట్టి ఏది జరిగినా కానీ మనం అరవగలం, చెప్పగలము. నాకు ఈ ప్లేస్ లో నొప్పి ఉంది అంటే వెంటనే హాస్పిటల్ కి తీసుకువెళ్ళిపోతారు. అదే నోరు లేని జంతువులు చెప్పలేవు కదా, నాకు ఇక్కడ నొప్పిగా ఉంది హాస్పిటల్ కి తీసుకెళ్ళండి అని. సో మన వలన అవి కూడా ప్రాణాలు పోగొట్టుకుంటున్నాయి. ఏదైనా చెత్తని చెత్తబుట్టలోనే వేయండి, ప్లాస్టిక్ ని అస్సలు వాడకండి. సందర్భం వచ్చింది కాబట్టి, ప్లాస్టిక్ గురించి స్టోరీ వచ్చింది కాబట్టి ఇదంతా నేను మీతో చెప్తున్నాను. సో ఇప్పటి నుంచి ప్లాస్టిక్ వాడకం కంప్లీట్ గా తగ్గించేసేయండి. ఈ స్టోరీ అయితే ఇంతటితో కంప్లీట్ అయిపోయింది. రేపు ఇంకొక సబ్స్క్రైబర్ స్టోరీతో కలుద్దాం. అలానే టుమారో మార్నింగ్ 8 కి విలేజ్ రోడ్ హారర్ ఇన్సిడెంట్స్ పార్ట్ 4 అప్లోడ్ చేస్తున్నాను. మళ్ళీ రేపు కలుసుకుందాం. బాయ్.